అందరికీ నమస్కారం. ఏపీ జాబ్ అప్డేట్స్లో ప్రధానంగా టీచర్ జాబ్కి సంబంధించి ప్రధానంగా ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. అందులో మనం 3 పాయింట్ల గురించి మనం డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ ఏంటి, వరుసగా 3 డిఎస్సీలు అనే ఒక పాయింట్. రెండో పాయింట్ ముగిసిన టెట్ పరీక్షలు అనే దానికి సంబంధించింది. తర్వాత అకాడమిక్ ఇన్స్ట్రక్చర్స్ పోస్టులకు సంబంధించి నాన్ లోకల్ వాళ్ళు అర్హులా అనే దానికి సంబంధించి మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం టీచర్స్. అంతేకాకుండా మనం టెట్కి సంబంధించి పూర్తి చేసుకున్న టెస్టులన్నీ కూడా డిఎస్సికి సంబంధించి కూడా టెస్టులు కూడా మీకు అందజేయడం జరుగుతుంది. తెలుగు కంటెంట్ మెథడ్ అండ్ ఆల్సో స్కూల్ అసిస్టెంట్ తెలుగు మెథడాలజీకి సంబంధించి మెంటర్షిప్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం. కింద వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ఎవరికి వారు సపరేట్గా ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ కూడా ఉంది, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి సార్. ఇందులో ఫస్ట్ ఏంటి అని అడిగితే వరుసగా 3 డిఎస్సీలు అంటున్నాం. అంతేకాకుండా టెట్ పరీక్షలు ముగిసాయి కదా. సో టెట్ పరీక్షలు ముగిసాయి. సో ఎలా ముగిసాయి అనే దాన్ని మనం గమనించినట్లయితే ఉపాధ్యాయ అర్హతకు సంబంధించినటువంటి పరీక్షలు ఆదివారంతో ముగిసాయి అని చెప్పడం జరిగింది కృష్ణారెడ్డి గారు. అయితే మొత్తం 11 రోజుల పాటు రోజుకు 2 విడతలుగా 103 కేంద్రాల్లో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. 2,38,252 మంది అభ్యర్థులకు 2,18,254 అంటే 91.61% మంది పరీక్షలకు హాజరయ్యారు అన్నది న్యూస్ పేపర్లో ప్రధానంగా మనం చూసాం సార్. ఇది దీనికి సంబంధించి సార్ టెట్లో వచ్చే స్కోర్ డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్ సార్. అందుకనే ఎప్పుడు టెట్ పెట్టినా ఖచ్చితంగా మనం రాయాల్సింది కోరుతున్నాం. ఎందుకంటే గతంలో పాయింట్లో కూడా డిఎస్సిలో ఉద్యోగాలు కోల్పోయారు కాబట్టి దానికి కారణం ప్రధానంగా టెట్లో స్కోర్ ఎక్కువ రావాలా. ఇక తర్వాత ఏంటి, ఏఐ అకాడమిక్ ఇన్స్ట్రక్చర్స్ పోస్టులలో స్థానికులకే ప్రాధాన్యం అన్నది ప్రధానమైన ఆర్టికల్. వారు లేకుంటేనే ఇతరులకు, ఎవరు వారు చూద్దాం. దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభం అయ్యింది. అయితే ఏంటి ఎవరు వారు అనే దానికి సంబంధించిన ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా, అందరూ తెలుసుకోండి. ఇది అంటే విద్యా వాలంటీర్ అని గతంలో అనేవారు కదా, ఇప్పుడేమో అకాడమిక్ ఇన్స్ట్రక్చర్స్ అని పేరు పెట్టడం జరిగిందమ్మా. దాన్ని ఏఐ అని చెప్తున్నారు. ఓకేనా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదమ్మా. వీళ్ళు వేరు అది వేరు, అది పెద్ద మాయ, దాన్ని మనం అందుకోలేం. సో ఇది ఇక దీని తర్వాత ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్చర్స్ పోస్టులకు సంబంధించి ఏ జిల్లాలో ఎస్జిటి ఎస్సీ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, అదంతా కూడా ఒక వీడియో చేశాను నీకు ఆల్రెడీ. మన కింద కనిపిస్తున్నటువంటి మన యొక్క ఛానల్లో క్లిక్ చేయండి, మన ఛానల్ ఓపెన్ అవుతుంది. వీడియోస్లోకి వెళ్ళి చూడండి, కనిపిస్తుంది, ఒకసారి గమనించండి, క్లారిటీగా తెలుసుకోండి. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడతానంటే అకాడమిక్ ఇన్స్ట్రక్చర్స్ పోస్టులకు సంబంధించి నియామకాలకు సంబంధించి ఒక పోస్ట్ ఉంది ఒక స్కూల్లో. ఆ పోస్టు ఎవరికి ఇస్తారు అని అడిగితే న్యూస్ పేపర్లు ఏం రాశారంటే పాఠశాలల్లో ఉన్న గ్రామం, అంటే పాఠశాల ఏ గ్రామంలో అయితే ఉంటుందో ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి ప్రధాన ప్రాధాన్యత. ఇక తర్వాత మండలంలోని అభ్యర్థులకు, అంటే ముందు గ్రామం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామం ఉందమ్మా, ఈ గ్రామంలో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్ట్ ఖాళీగా ఉంది. ఆ ఊర్లో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి హిందీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎవరైనా ఉన్నారా, వాళ్ళకి ఇస్తారు ప్రాధాన్యత. ఒకవేళ లేకపోతే ఆ మండలంలో ఎవరైనా ఉన్నారా అని చూస్తారు. అంటే స్థానికతకు ప్రాధాన్యత మనకు అర్థం అవుతుంది. ఆ మండలంలో అర్హులైన అభ్యర్థులు లేకపోతే, అంటే ఫస్ట్ గ్రామంలో, లేకపోతే మండలంలో, ఒకవేళ మండలంలో కూడా ఎవరు లేరు స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, అప్పుడు ఏం చేస్తారు, ఇతర మండలాలు, ఆ జిల్లాకి సంబంధించిన ఇతర మండలాల వారిని ఎంపికగా ఈ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రధానమైన ప్రాధాన్యత, గుర్తుపెట్టుకోండి. దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులకు మెరిట్ ప్రాతిపదికన ఇవ్వడం జరుగుతుందమ్మా. ఎలా మెరిట్ చూడండి ఒకసారి. 75% అకాడమిక్ క్వాలిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక ఎస్జిటి పోస్ట్ ఖాళీగా ఉందయ్యా, ఒక ఎస్జిటి పోస్ట్ ఖాళీగా ఉంది. ఆ ఎస్జిటి పోస్ట్కి సంబంధించి ఏముండాలి ప్రధానంగా, ఫస్ట్ మనకి
ఇంటర్మీడియట్ ఉండాలా. ఇక దీని తర్వాత దాంతోపాటు ఏముండాలని అడిగితే డిఎడ్ఓ డిఈఎల్ఈఎడ్ఓ ఉండాలా. అయితే ఈ ఇంటర్ అకాడమిక్ సంబంధించి 75% అనేది మనకి రావాలా, మనకి మార్కులు అంటే తీసుకుంటారు అనమాట. వెయిటేజ్ 100కి 75% అకాడమిక్ తీసుకుంటారు, రావాలని కాదు తీసుకుంటారు. 25% ఏమో ప్రొఫెషనల్ మార్కులు తీసుకుంటారు. 100%కి లెక్క కడతారు నీకు వచ్చిన మార్కుల్ని. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే ఆ యొక్క అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అనమాట. అయితే టెట్ అర్హత ఉన్న వారికి కూడా ఈ ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం అందరూ టెట్ ఉంటుంది మేడం గారు. ఎందుకంటే ఈ పోస్టులు ఎవరు అప్లై చేస్తారు? డిఎస్సిలో త్రుటిలో తప్పిన వాళ్ళు, జస్ట్ మిస్ అయిన వాళ్ళు ప్రధానంగా అప్లై చేస్తారు కాబట్టి అందరికి టెట్ ఉంటుంది. ఆ తర్వాత ఇతర విద్యా అర్హతలు కూడా చూస్తారట. అంటే ప్రొఫెషనల్ అర్హతలు కూడా, ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏవైనా ఉన్నాయో దానికి కూడా వీళ్ళు ఇస్తారు ఇంపార్టెన్స్. జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కమిటీ అనేదే అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ పోస్టుల్లో చేరేందుకు ముందుకు రాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్జిటికి సంబంధించి ఆ మండలంలో ఒక 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనుకుందాం. అందులో 1, 2, 3 అప్లై చేశారు అనుకుందాం. ఇందులో 1, 2 వాళ్ళకి ఈ జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ఇచ్చేసింది పోస్టులు. అయితే రెండో వాడికి బిల్డింగ్ లేదు జాయిన్ అవ్వడం. డిఎస్సి ప్రిపేర్ అవుతాం, ఎందుకులే ఇది 8 monthsలో మళ్ళీ ఇది పోద్ది కదా, మళ్ళీ మన నిరుద్యోగం అయిపోతాం, కాబట్టి నేను డిఎస్సి ప్రిపేర్ అవుతాను అని అనుకుంటే మన వాడు బిల్డింగ్ ఇవ్వకపోతే అప్పుడు 3వ వారికి ఇస్తారనమాట ఆర్డర్ ప్రకారంగా. అంటే ఈ 75%, 25% ప్రకారంగా ఎవరికి ఎక్కువగా వస్తుందో పర్సంటేజ్ వాళ్ళ వరుసగా అరేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. అది ఇక దీని తర్వాత ఆ తర్వాత స్థాయిలో ఉన్న వారికి ఎంపిక చేస్తారు. 29 అంటే ఆగస్టు 29 నాటికి అకాడమిక్ ఇన్స్ట్రక్చర్స్ నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ నెల 19 నుండి దరఖాస్తులు చేసుకోవడం జరుగుతుంది అంటూ ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందమ్మా. ఇది అందరికీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఇక దీని తర్వాత చూడండి అమ్మా, డిఎస్సికి సంబంధించి వరుసగా 3 డిఎస్సీలు అంటున్నాడు. వరుసగా 3 డిఎస్సీలు గమనించండి. అంటే ఇప్పుడు ప్రెజెంట్ టెట్ అయిపోయింది కాబట్టి డిఎస్సి అనేది జరగబోతుంది. అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తే డిసెంబర్లో ఎగ్జామ్ జరిగిపోతాయి. దాని తర్వాత కూడా ఒక డిఎస్సి, దాని తర్వాత కూడా ఒక డిఎస్సి. అంటే ఎన్నికల కంటే ముందుగా 3 డిఎస్సీలు ఖచ్చితంగా ఇస్తాము అంటూ గౌరవ మంత్రివర్యులు ప్రధానంగా చెప్పడం జరిగిందమ్మా. సో కాబట్టి మరి చెప్పడం జరిగిందంటే ఖచ్చితంగా జరుగుతుంది. మనం చూస్తాం కూడా గతంలో డిఎస్సి జరిగిపోయిందా లేదా, టెట్ అయిపోయిందా లేదా, డిఎస్సి రాబోతుందా లేదా. సో ఇదనమాట. సార్ పోస్టుల పరిస్థితి ఏంటి అని అడిగితే ఒకసారి మీకు దానికోసం క్లారిటీ ఇస్తున్నాం. పోస్టుల పరిస్థితి ఏంటి అని అడిగినట్లయితే 2026 సంవత్సరం అంటే నేటి సంవత్సరంలో ఎస్జిటి పోస్టులు ఒక 6,000, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 3,000, పీఈటీలు అంటే పీఈటీ ప్రమోషన్ పీడీ 500, మొత్తం మీద 9,500 పోస్టులు అనేవి. మరి ఉపాధ్యాయులు అనేవారు ఉద్యోగ విరమణ అనేది చేయబోతున్నారు. అలాగే 2027 సంవత్సరంలో 6,800 ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ 2,800, పీఈటీ 600, మొత్తం 10,200 మంది ఏమి చేయబోతున్నారు? ఉద్యోగ విరమణ. 2028 7,400 ఎస్జిటి, 3,400 స్కూల్ అసిస్టెంట్, 700 పీఈటీ, 11,500 మంది ఉద్యోగ విరమణ చేయబోతున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. మంత్రివర్యులు ఏమని చెప్తున్నారంటే 3,000 పోస్టులతో 2026 సంవత్సరంలో మీకు డిఎస్సి అనేది నిర్వహించబోతున్నాం అని చెప్పారు. ఈరోజు ఫ్రెష్ న్యూస్ ఇది, ఈరోజు న్యూస్. అయితే సార్ ఇప్పుడు మరి ఉద్యోగ విరమణ 6,000 మంది చేయబోతున్నారు కదా, అంటే 3,000 మందితో చేసినట్లయితే మొత్తం అది అన్ని కలుపుకొనే అంటే 9,500 మొత్తం పోస్టుల్లో మరి 3,000 మందే కదా. ఓకే, మరి మిగతా 6,500 పోస్టులు ఇంకా మిగిలిపోతున్నాయి. ఆ నెక్స్ట్ 27లో 10,200, ఆ నెక్స్ట్ 11,500, ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు అంటే ఉద్యోగ విరమణ చేయబోతున్నారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా నీరు ఉంటుంది కాబట్టి
పాత నీరు పోతే కొత్త నీరు రావాలి కాబట్టి డిఎస్సి ప్రత్యర్థులు మనకి భర్తీ చేయాలి కాబట్టి మరి ఏం చేస్తారు సార్ ఈ పోస్టులు అడిగినట్లయితే జాగ్రత్తగా గమనించండి సార్. 2028 ఎలక్షన్ ముందు డిఎస్సి అనేది ఖచ్చితంగా మెగా డిఎస్సి, ఖచ్చితంగా మెగా డిఎస్సి అన్న దాంట్లో సందేహమే లేదు. ఎలక్షన్స్ అయిన తర్వాత న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎలాగైతే మెగా డిఎస్సి అనే దాన్ని రాసి ఆస్పిరెంట్స్ అందరూ కూడా సెలెక్ట్ అయ్యారో అలాగే ఎలక్షన్స్కి ముందు మెగా డిఎస్సి అనే దాన్ని ఆ పోస్టులన్నీ కూడా భర్తీ చేసే ఎలక్షన్స్కి ప్రెసిడెంట్ గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది. నేనేం చెప్తున్నాను సార్ అని అడిగినట్లయితే 2026 నుంచి 28 వరకు 3 డిఎస్సీలు ఉంటాయి. 2 డిఎస్సీలు అనేవి ఏదో పేరుకే డిఎస్సి అని అనుకున్నా ఎలక్షన్ ముందు డిఎస్సి మాత్రం తిరుగులేని డిఎస్సిగా మనం చూడొచ్చు సార్. మీకు మహా అయితే 2026లో ఆఫ్ గడిచిపోయింది సార్, ఇంకో మహా అయితే ఒక 6 నెలలు ఉన్నాయి, అంటే 27 ఒక సంవత్సరం, అంటే నీకున్నది అంతా అడిగితే మరి 1.5 ఇయర్ మాత్రమే ఉంది సార్ ఈ మెగా డిఎస్సి అనే దానికి సంబంధించి ప్రిపరేషన్కి. సార్ 2025 డిఎస్సికి సంబంధించి 8 ఇయర్స్ నిరీక్షించారు సార్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా. 8 ఇయర్స్ నిరీక్షించి జాబ్ కొట్టిపోయారు. నీకైతే కేవలం 1.5 ఇయర్లోనే మెగా డిఎస్సి అనేది చూడబోతున్నారు. ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే ఈ మెగా డిఎస్సిలో ప్రెజెంట్ డిఎస్సి రాస్తున్న వాళ్ళు, రాయిపోతున్న వాళ్ళు, గతంలో రాసిన వాళ్ళు, జస్ట్ మిస్ అయిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ డిఎస్సి కొత్తదే. అటు 2 అకాడమిక్ ఇయర్స్ అవుతాయి కాబట్టి 2 బ్యాచ్లు మళ్ళా వస్తాయి కొత్తగా. డిఎడ్ బిఎడ్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ కొత్త వాళ్ళు జమ్గా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళతో పోటీ పడడం చాలా కష్టం. సో పాయింట్ ఏంటంటే వాళ్ళు కూడా డిఎస్సికి పోటీ పడతారు. అంటే వాళ్ళకి కానీ, డిఎస్సి రాస్తున్న వాళ్ళకి కానీ, రాసిన వాళ్ళకి కానీ, జస్ట్ మిస్ అయిన వాళ్ళకి కానీ, రాద్దాంలే అనుకున్న వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే మెగా డిఎస్సి అనేది కొత్త డిఎస్సియే. ఏంటి సార్ అని అడిగితే సార్ కొత్తగా బుక్స్ మారాయి సార్. అటు 3వ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు చాలా బుక్స్ మారిపోయాయి సార్. నాకు తెలిసి మళ్ళా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అంటున్నాడు, తర్వాత మరి కంప్యూటర్ బేస్డ్కి సంబంధించి టెస్ట్ ఏదో అంటున్నాడు, కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి. మరి అవి కూడా ఈ డిఎస్సిలో తీసుకొస్తారో లేదో అనేది మనం చెప్పలేం. కానీ ఏవైనా సరే మార్పులు చేర్పులు అనేవి ఈ డిఎస్సిలో మనం ఖచ్చితంగా చూస్తాం సార్. ఖచ్చితంగా మార్పులు చేర్పులతో 100% చూసే అవకాశం ఉంది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటి సార్ అంటే ఈ మెగా డిఎస్సిలో ఒక పోస్ట్ ఖచ్చితంగా నాదే అని ఎప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టాడు సార్. ఈ అక్టోబర్లో 2025-26 గడిచిన విద్యా సంవత్సరానికి సంబంధించి బుక్స్ అనేవి ప్రిపేర్ అవుతున్నారు. ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ బుక్స్ ఏవి చదవరు. నెక్స్ట్ ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ బాగా ప్రిపేర్ అయిపోండి, ఎగ్జామ్ రాసేయండి సార్, అయిపోయింది. ఉద్యోగం వస్తే దేవుడి దయ వల్ల హాయిగా స్కూల్లో జాయిన్ అయిపోతావు. ఉద్యోగం రాలేదా మొదలెట్టు. 2027 జనవరి మొదలెట్టు. కొత్తగా బుక్స్ మారే కదా, అవన్నీ బుక్స్ అన్ని పక్కన పెట్టుకొని డెప్త్గా నువ్వు పెర్ఫెక్ట్గా నోట్స్ అనే దాన్ని రాసుకొని ముందుకు పోయినట్లయితే చెప్తున్నాను సార్, 27 సంవత్సరం అంతా బాగా ప్రిపేర్ అయితే 28 మెగా డిఎస్సిలో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది సార్. నేను చెప్పింది చాలా మందికి ఎలా ఉంటుందని అడిగినట్లయితే ఏంటి సార్ చాలా ఎలా చెప్తున్నారు చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అని అడిగితే ఇంకా నువ్వు అలాగే మిగిలిపోతావు. నేను ఇంకేం చేయలేదు. నిన్ను ఉద్యోగం రావాలనుకుంటే నేను చెప్పిన దాన్ని కరెక్ట్గా ఫాలో అయ్యి 1 సంవత్సరం పెర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వు. మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత తెలిసిన బిట్లు పోగొట్టేశాను సార్, టెన్షన్గా ఉంది సార్, దానివల్ల నేను ఎగ్జామ్ బాగా రాయలేకపోయాను సార్ అనే కబుర్లు చెప్పకూడదు. 28 మెగా డిఎస్సిలో ఎప్పటి నుంచే పెర్ఫెక్ట్ ప్లాన్తో, పెర్ఫెక్ట్ నోట్స్తో ముందుకు పోవాల్సింది కోరుతున్నాను సార్. ఖచ్చితంగా యాస్పిరెంట్ అనేవాడు ఉద్యోగం సాధించాలంటే సెల్ఫ్ నోట్స్ ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ప్రీవియస్ బిట్లు చూడాలా, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలా, రివిజన్ చేస్తూ ఉండాలా, కోడ్స్ తయారు చేసుకుని రకరకాల ప్రిపరేషన్లో రకరకాల కోణాలు ఉంటాయి సార్. ఇవన్నీ వింటారు అంతే, ఆ రోజుకే మోటివేషన్, తర్వాతకి మళ్ళా మరి పాచింతకాయ పచ్చడే అలా ఉండకూడదు సార్. కాబట్టి ఇది దీనికి సంబంధించిన పాయింట్లుగా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబోయే ఉపాధ్యాయులారా, ప్రధానంగా డిఎస్సి అనేది వరుసగా మూడు డిఎస్సీలు లేకపోయినా 2 డిఎస్సీలు ఖచ్చితంగా మీరు రాస్తారు. అందులో ఒక డిఎస్సి మీకు భారీగా ఉంటుంది. ఈ పోస్టుల్లో మ్యాక్సిమం 80% పోస్టులు ఖచ్చితంగా ఫిల్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని మీకు ఈ సందర్భంగా తెలియచేయాలనే ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని గ్రూపుల్లో మన వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి మిత్రులారా. ఓకేనా? నమస్కారం. ఏపీ డిఎస్సి 2026 దృష్ట్యా ప్రధానంగా తెలుగు కాంటెంట్ అండ్ మెథడ్ అనే సబ్జెక్ట్లో భాగంగా మీరు సెంట్ పర్సంటేజ్ మార్కులు సాధించే సందర్భంలో భాగంగా అటు తెలుగు కాంటెంట్ 8 మార్క్స్, మెథడాలజీ అనేది 4 మార్క్స్, అంటే 12 మార్క్స్ మీరు ఖచ్చితంగా 100% కూడా మీరు సాధించే విధంగా ఒక అద్భుతమైన మెంటార్షిప్ అనే దాన్ని మనము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఆగస్టు 25 నుండి. ప్రధానంగా ఇది ఎలాగుంటుంది అనే అంశానికి సంబంధించి చూసినట్లయితే వాస్తవానికి దీని కోర్సు సంబంధించి 399 కాస్ట్ ఉంటుంది మేడం. అయితే దీనికి సంబంధించి మీకు 299కి ఇవ్వడం జరుగుతుంది. ఎలా సార్ అని అడిగితే ఇక్కడ కూపన్ కోడ్ ఉంటుంది, ఎస్జిటి అని క్లిక్ చేస్తే మీ కూపన్ కోడ్ దృష్ట్యా మీకు 100 రూపాయల డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఈ కోర్స్ అనేది మీకు డిఎస్సి వరకు కూడా వ్యాలిడ్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే మనం చేసే ప్రతి వీడియోకి కూడా మీకు పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది టీచర్స్. ఆ పీడిఎఫ్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఇది మనం ఈ మెంటర్షిప్లో భాగంగా ఒక అద్భుతమైనటువంటి ఫీచర్గా మనం చెప్పొచ్చు టీచర్స్. సో ఈ లోగో కనిపిస్తుంది కదా, ఈ లోగో ఉన్నటువంటి అయాన్ అకాడమీ అనే దాన్ని సంబంధించిన యాప్ను ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క డౌట్స్ కోసం ఈ నెంబర్కు మీరు అందరూ కూడా ఖచ్చితంగా వాట్సాప్ చేయాల్సిందిగా కోరుతున్నాం టీచర్స్. ఇక అంతేకాకుండా మనం గమనించినట్లయితే ఈ కోర్సుకి సంబంధించి ప్రత్యేకతలు ఏంటి సార్ అని అడిగితే, నెంబర్ 1, ఉదయాన్నే మీకు కొత్తగా రూపొందిస్తున్న వీడియోస్ అనే దాన్ని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా కొత్తగా మీకు తయారు చేసి, అంటే రోజుకి ప్రతిరోజు కూడా ఈ రోజు పెట్టే వీడియో ఈ రోజు మీకు వీడియో రికార్డ్ చేసి దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏ వీడియో ఆ వీడియో కొత్తగా ఉంటాయి సార్. అంటే దీనికి సంబంధించి మెయిన్ మీనింగ్ ఏంటి సార్ అంటే అప్డేట్ వీడియోస్ అని మీకు చెప్పొచ్చు సార్. ఇందులో భాగంగా ఏ వీడియో అయితే మీకు మార్నింగ్ మీకు అప్లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుందో దానికి సంబంధించి ఎగ్జామ్ అనేది మీకు డిఎస్సి లెవెల్లో ఎగ్జామ్ అని నిర్వహిస్తాం. ఇలా మీకు ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది డిఎస్సి వరకు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అని అడిగితే మేము మీకు పెట్టే ప్రతి వీడియోకి కూడా పీడిఎఫ్ అనే దాన్ని లింక్ చేయడం జరుగుతుంది. మీకు పెట్టే ప్రతి వీడియోకి కూడా పీడిఎఫ్ ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ కోర్స్ అంతా అంటే ఉదయము సాయంత్రం, ఉదయం ఎగ్జామ్, ఉదయము వీడియోస్ అప్లోడ్ చేయడము, ఈవినింగ్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఇలాగా మీకు కోర్స్ అంతా కూడా ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. కోర్స్ పూర్తయిన తర్వాత మీకు క్విక్ రివిజన్ క్లాసులో కూడా మీకు అందుబాటులో తీసుకొస్తాం టీచర్స్. ఇది దీనికి సంబంధించిన 3వ ఫీచర్గా తెలియజేయడం జరుగుతుంది. ఇక 4వ ఫీచర్ ఏంటంటే ఎగ్జామినేషన్ ముందు మీకు గ్రాండ్ టెస్ట్లు, అంటే ప్రతిరోజు ఉదయం వీడియో సాయంత్రం ఎగ్జామ్, ఉదయం వీడియో సాయంత్రం ఎగ్జామ్ అనేది కామన్గా ఉంటుంది. సిలబస్ అంతా పూర్తయిపోయిన తర్వాత క్విక్ రివిజన్ క్లాసులు మీకు పెడతాము. ఇవన్నీ యాప్లో ఉంటాయి. దాంతోపాటు మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా నిర్వహిస్తాం టీచర్స్. గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తాం. ఏమైతే గ్రాండ్ టెస్ట్లు మీకు నిర్వహించామో ఆ గ్రాండ్ టెస్ట్ల మీద వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మేము మీకు పెట్టే గ్రాండ్ టెస్ట్లకు సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అంటే ఎగ్జామ్ దగ్గర అవుతున్నప్పుడు క్విక్ రివిజన్ క్లాసులు, గ్రాండ్ టెస్ట్లు, ఆ గ్రాండ్ టెస్ట్ల మీద వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎప్పటి నుంచి ఏం జరుగుతుంది సార్ అంటే ఉదయం మార్నింగ్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఈవినింగ్ దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మేము మీకు ఇచ్చే అద్భుతమైన ఫీచర్స్ ఈ మెంటర్షిప్లో భాగంగా. అంతేకాకుండా స్కూల్ అసిస్టెంట్ చాలా మంది ఆస్పిరెంట్స్ కూడా తెలుగు మెథడ్కి సంబంధించి కొత్తగా బుక్స్ మారిపోయాయి సార్, బీఈడి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి అవన్నీ కూడా అప్లోడ్ చేస్తూ మీకు ఖచ్చితంగా మాకు ఒక మెంటర్షిప్ కావాలి సార్ అని చాలా మంది మమ్మల్ని అడగడం జరిగింది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఆ కోర్సు కూడా ఆగస్టు 25 నుంచి మీకు ప్రారంభించడం జరుగుతుంది టీచర్స్. దీనికి సంబంధించిన కోర్సు 499 ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆగస్టు 25 ముందు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 399 మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కూపన్ కోడ్ ఎస్ఏ తెలుగు అని మీరు అప్లై చేస్తే ఈ డిస్కౌంట్ అని మీకు రావడం జరుగుతుంది. ఈ కోర్సు కూడా మీకు డిఎస్సి వరకు కూడా మీకు ఉంటుంది వ్యాలిడిటీ. మేము మీకు పెట్టే ప్రతి వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఉంటుంది. ఇక మీకు ఏ బుక్ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరమే లేదు. మనకి క్లారిటీగా ఈ పీడిఎఫ్ కరెక్ట్గా మీరు ఫాలో అయితే సరిపోతుంది. స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఆస్పిరెంట్స్ మాత్రమే దీనికి సంబంధించి ఓన్లీ తెలుగు మెథడాలజీకి సంబంధించి ఉంటుంది ఈ కోర్స్. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అయాన్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ నెంబర్కి మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి, మీకు తెలియజేయడం జరుగుతుంది టీచర్స్. మన యాప్ ఎలా పర్చేజ్ చేయాలి సార్ అని అడిగితే
మీకు ఫస్ట్ టైము ప్లే స్టోర్లో అయాన్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్తో రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఫస్ట్ మీకు ఎలా కనిపిస్తుంది యాప్ సంబంధించిన అపియరెన్స్ ఎలా కనిపిస్తుంది, ఏం చేయాల్సి అని అడిగితే మీరు ఫస్ట్ ఇక్కడ పెయిడ్ కోర్స్ అని కనిపిస్తుంది ఫస్ట్ ఆప్షన్, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకు అన్నీ కూడా కోర్సులు కనిపిస్తాయి. ఆ కోర్సుల్లో భాగంగా ఇక్కడ ఏపీడిఎస్సి తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించిన మెంటర్షిప్ ఒకటి ఉంది, స్కూల్ అసిస్టెంట్ తెలుగు మెథడాలజీ మెంటర్షిప్ కూడా ఒకటి ఉంది మేడం గారు. మీకు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే థర్డ్ స్టెప్లో మీకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. కనిపించిన తర్వాత ఇక్కడ మీకు బై నౌ అని క్లిక్ చేయండి. బై నౌ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఏం కనిపిస్తుందమ్మని అడిగితే 4వ స్టెప్లో భాగంగా బై నౌ క్లిక్ చేస్తే ఇక్కడ అప్లై కూపన్ మీకు కనిపిస్తుంది. ఈ అప్లై కూపన్లో భాగంగా ఎస్జిటి వాళ్ళకైతే ఎస్జిటి అని క్లిక్ చేస్తారు, ఎస్ఏ వాళ్ళకి తెలుగు మెథడాలజీ కోర్స్ అయితే ఎస్ఏ తెలుగు అని క్లిక్ చేస్తారు. క్యాప్ లెటర్స్లో గ్యాప్ ఇవ్వకుండా క్లిక్ చేస్తే మీకు కూపన్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరుగుతుంది టీచర్స్. అప్పుడు మీకు అప్లై అయిందో లేదో కూపన్ క్లిక్ చూసుకొని వెరిఫై చేసుకొని అప్పుడు ఇక్కడ పే ఆన్లైన్ క్లిక్ చేసినట్లయితే మీరు ఈ కోర్స్ మీకు యాక్సెస్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది టీచర్స్. యాప్ అనేది అయాన్ అకాడమీ యాప్ ఈ విధంగా ఉంటుంది. ప్లే స్టోర్లో లోగో, ఇలాంటి లోగో కలిగిన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇతర వివరాలకు ఈ నెంబర్కి మీరు అందరూ కూడా వాట్సాప్ ఖచ్చితంగా చేయాల్సిందిగా కోరుతూ మనము మంచిగా డిఎస్సిలో ఉద్యోగాన్ని సాధిస్తాం మేడం గారు. ఏపీ డిఎస్సి తెలుగు కాంటెంట్ అండ్ మెథడ్ అండ్ ఆల్సో ఏపీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు మెథడాలజీ కోర్సులు సక్సెస్ఫుల్గా 100% మీకు ముందుకు తీసుకువెళ్ళే హామీ నాది అని తెలియజేస్తూ ధన్యవాదాలు.